అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా అరిమానుపాడు గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. మట్టి తవ్వకాలు జరిపితే ఒప్పుకోమని క్వారీ సమీపంలోని రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ధర్నా చేపట్టేందుకు షామియానా వేస్తున్న క్రమంలో అరిమానపాడు గ్రామస్తులు పోలీసులు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ససిమీరా అన్న గ్రామస్తులు షామియానాను నేలపై వేసుకుని అక్కడే కూర్చుని నిరసనకు దిగారు. క్వారీ తవ్వకాల వల్ల వ్యవసాయం చేసుకుంటున్నటువంటి మా గ్రామం సమీపంలోని 3 చెరువులకు సాగునీరు అందటం కష్టమవుతుంది అని, పశుపక్షాదులకు చుక్క నీరు కూడా దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చావనైనా చేస్తాం గానీ క్వారీ త్రవ్వకాలకు అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అసలు క్వారీ త్రవ్వకాలను ఎవరు అనుమతులు ఇచ్చారో ముందు చెప్పాలని, క్వారీ వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఏడాది క్రితం వైసీపీ ప్రభుత్వంలో గ్రామస్తులు ఆందోళనతో క్వారీని నిలిపివేయగా మరలా టీడీపీ ప్రభుత్వం వచ్చాక క్వారీని మొదలు పెట్టడంతో గ్రామస్తులు మరోసారి ఆందోళన బాట పట్టడం చర్చనీయాంశంగా మారింది. మా కొండ మాకు కావాలా, మేము ఏవి బాగాలేదు. మొన్న వచ్చాను కదా, నువ్వు ఏడ ఉంటావు, నీకు వచ్చి కనపడాలి. నీకు అవకాశం వచ్చిందని చెప్పేసి పోలీసు వాళ్ళు పూర్తి రారు, ఎమ్మెల్యేస్ వస్తారు. గవర్నమెంట్ సార్ ఇక్కడ క్వారీ పెట్టారు సార్. మా ఊర్లో జనాలు అందరూ వచ్చి క్వారీ ఆపుతానే ఉన్నారు, మాకు క్వారీ వద్దు అని. అయినా కానీ ఇక్కడ వినకుండా ఎత్తానే ఉన్నారు సార్. మేము ఎక్కడికి పోయినా కానీ ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఇవ్వలేదు పర్మిషన్ అని చెప్తున్నారు సార్. ఇక్కడేమో పర్మిషన్ ఉంది, మేము గ్రావెల్ ఎత్తేదే అని చెప్పి ఎత్తానే ఉన్నారు సార్. మాకు ఇప్పుడు కంటికి మాగాని ఉంది సార్. వ్యవసాయం చేసుకునే వాళ్ళమే, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎక్కువ లేరు. ఇప్పుడు మేము దాని గుండా బతికే వాళ్ళము. ఈ సంవత్సరం అక్కడ గుంటలు లోడిన దానివల్ల మాకు చెరువులోకి నీళ్ళు ఎక్కువ వెళ్ళలేదు. చుట్టుపక్కలంతా పైర్లు పండుతున్నాయి కానీ మాకు ఇప్పుడు పైరు లేదు. ఇప్పుడు మేము కొని తినాలంటే ఎక్కడికి వెళ్ళి కొని తినాం సార్. ఎక్కువ ఫలితాలు లేవు. ఇప్పుడు పశువులు వచ్చి ఇక్కడే మేయాలి. ఇప్పుడు అది లోడేసిన తర్వాత పశువులు ఎక్కడ మేపుకోవాలి? మా ఊర్లో ఉండేది పొలాలు తక్కువ, అందరికి ఉండే కొంచెం పొలాల్లోనే అందరూ తోటలు చేసుకుంటారు. ఎక్కడికి వెళ్ళి మేయాలి? ఆపారు సార్. మేము ఆపను, వాళ్ళు యథా ప్రకారం చెప్పారు తోలరని, మాకేమో ఆముదం పూసేసిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేసింది. అది